నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. సుప్రీంకోర్టులో సిబిఐ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు ముగిసిందని రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో విచారణ జరగాల్సి ఉంది. అందుకు సంబంధించిన విచారణ వాయిదా పడింది. అయితే ఆగస్టు 8వ తేదీ అంటే రేపు, ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి రేపు అని చెప్తున్నాను నేను. రేపు వివేకానందరెడ్డి గారి పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఆయన కూతురు వైఎస్ సునీత రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరు ఇరువురు కడపకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వాళ్ళ అమ్మకు కాల్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ చాలా గొడవలు అవుతున్నాయి అని సౌభాగ్యమ్మ సునీతమ్మకి చెప్పిందంట. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆమె చెప్పింది. నేను ఎందుకు భయపడాలి, నేను బాధితురాలిని, నేను న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాను, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలి. సునీత ఈరోజు వైఎస్ సునీత ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఆమె వాళ్ళ వెనకాల సెక్యూరిటీ మనం చూడొచ్చు. నేను ఎందుకు సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలి, న్యాయం కోసం పోరాడుతున్న నేను భయపడాలా, తప్పు చేసిన వాళ్ళు భయపడాలా, ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వైఎస్ సునీతమ్మ అడుగుతుంది. ఏం సమాధానం చెప్పాలి, ఎవరు సమాధానం చెప్పాలి ఆమెకి. దాంతోపాటు ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరాడు కదా, వీళ్ళిద్దరు పోయి రాత్రి పోలీసుల మీద, ఎస్పీ మీద హడావుడి చేస్తున్నారు. ఇదే సతీష్ రెడ్డి, ఇదే బీటెక్ రవి, ఇదే ఆదినారాయణ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిని అంటే నా తండ్రిని చంపారని ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గర సంతకం పెట్టించడానికి వచ్చారు కదా మీరు. మరి ఇదే సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈరోజు కలిసిపోయి ఎట్లా అక్కడ పోలీసుల మీదకు వెళ్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు వైఎస్ సునీతమ్మ అడుగుతూ ఉంది. ఎక్కడుంది ఈ రాష్ట్రంలో భద్రత, ఎక్కడుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రశ్నలు. మరి సమాధానం ఎవరు చెప్పాలి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే వైఎస్ సునీతమ్మ కోణంలో నుంచి చూసినప్పుడు. అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సునీతమ్మకి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు? సునీత గారికి సమాధానం చెప్పాల్సింది పులివెందుల ప్రజలు. ఎందుకంటే దాదాపుగా 47 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్నది, వాళ్ళని అందరాలకు ఎక్కించింది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయికి వాళ్ళని అమర్జయ్యే విధంగా వాళ్ళని ఆశీర్వదించింది. అలాగే ఇప్పటి వరకు జరిగిన 11 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు, లేదంటే వివేకానంద రెడ్డి గారు, లేదంటే విజయలక్ష్మి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వరుస క్రమంలో గెలిపిస్తూ వస్తున్నది పులివెందుల ప్రజలు. అదే పులివెందుల గడ్డ మీద నిలబడి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షర్మిల గారు, డాక్టర్ సునీత గారు మీ ఆడబిడ్డలం కొంగు జాచి అర్థిస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పని అర్థించారు. మా తండ్రి దారుణ హత్యకు గురయ్యారు, మా తండ్రి హత్యలో సూత్రధారులు పలానా వ్యక్తులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగిన వ్యక్తులు ఇక్కడ పదవుల కోసం పోటీ పడతా ఉన్నారు, మాకు న్యాయం చెయ్యండి. విచారణ అడ్డుకుంటున్న వాళ్ళు, విచారణాధికారులను బెదిరిస్తున్న వాళ్ళు, అలాగే విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న వాళ్ళు, నా భద్రతకు కూడా ముప్పు తెస్తాము అని చెప్పని బెదిరించిన వాళ్ళు ఈరోజు ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. నాకు న్యాయం చెయ్యండి అని చెప్పని ఆ గడ్డ మీద నిలబడి ఆమె అర్థించింది. కానీ రాష్ట్రం మొత్తం ఆ మొరాలకించింది. కానీ ఆ పులివెందుల ప్రజలు, ఆ కడప ప్రజలు మాత్రం ఆమె విజ్ఞప్తిని పెడచెవన పెట్టారు. ఎవరైతే సూత్రధారులు అని చెప్పని సిబిఐ ద్వారా నేరారోపణ చేయబడ్డారో, ఎవరైతే అక్యూజ్ నెంబర్ 8గా ఉన్నాడో, ఎవరైతే ఆ అక్యూజ్ నెంబర్ 8ని అరెస్టు కాకుండా కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డారో, ఆ కేసు విచారణకి అడుగడుగున ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో విచారణ వేగవంతం కాదు అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు నుంచి తెలంగాణకి బదిలీ చేయించుకున్నారో, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఆ అవినాష్ రెడ్డిని అక్కడ ఎంపీగా అదే ప్రజలు గెలిపించారు. కాబట్టి ఇవాళ డాక్టర్ సునీత గారి మొర ఆలకించాల్సింది, వివేకానందరెడ్డి గారికి జరిగిన అన్యాయం పట్ల స్పందించాల్సింది 100% పులివెందుల ప్రజలే. మరి ఇప్పుడు కూటమి నాయకులే కదా మేము వస్తే న్యాయం చేస్తాం మీకు అని చెప్పిన వాళ్ళు. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, కూటమి పట్ల కూడా, కూటమి మీద కూడా చాలా బాధ్యత ఉంది. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మనం. ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా అక్కడ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి.
వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు తన కుమార్తెని ఇక్కడ ఘర్షణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి రావద్దు అని చెప్పిన కారణం కూడా అదే. మొట్టమొదటిసారిగా వైఎస్ కుటుంబానికి ప్రతికూల సంకేతాలు ఆ ప్రాంతం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఆదేశిస్తే, వాళ్ళు శాసిస్తే తలొగ్గిన ప్రాంతంలో ఇవాళ వాళ్ళని ధిక్కరించి వాళ్ళకి సరిసమానంగా వాళ్ళు సై అంటే ఇటువైపు నుంచి కూడా సై అని చెప్పని దాడులు ప్రతి దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 48 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితులు పరిణామాలు ఆ గడ్డ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళ గుత్తాధిపత్యమే కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు ఎవరిని నుంచోబెడితే వాళ్ళే అక్కడ అభ్యర్థులుగా నెగ్గుతూ వచ్చారు. వాళ్ళు ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళనే ఆ ప్రాంతం ఓన్ చేసుకుంటూ వచ్చింది. అటువంటి స్థితి నుంచి వాళ్ళ అక్కడ పార్టీల్లో ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఫిరాయింపుదారులని ఇవాళ వైఎస్ కుటుంబం వైపు నుంచి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దాడులు ప్రతి దాడులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎవరో సురేష్ అని ఒక పేరు చెప్పారు ఆవిడ, విశ్వనాథరెడ్డి అని చెప్పని అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో ఇవాళ ఎవరెవరైతే వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రైమ్ అక్యూజ్డ్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కండిషన్ బెయిల్ మీద ఉన్న ముద్దాయిలు. వాళ్ళు విశ్వనాథ్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా వైఎస్ కుటుంబానికి పులివెందుల జడ్పీటీసీ రూపంలో ఒక ప్రమాదకర సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. వైనాటు కుప్పం అని చెప్పని అహంభావంతో మిడిసిపడిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వైనాటు పులివెందులు అనే పరిస్థితులు అతను స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం. ఇక్కడ గమనించుకుంటే 48 సంవత్సరాల కుటుంబానికి అండగా నిలబడ్డ నియోజకవర్గంలో ఇప్పటికీ 52 స్థానాలు రాయలసీమలో 2019లో 52 స్థానాలకు కానీ 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడితే మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితమైన సందర్భంలో కూడా ఆ పులివెందుల్లో 60,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రజలు గెలిపించారు. కానీ వాళ్ళ ప్రతినిధిగా కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా, వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించకుండా, వాళ్ళ శాసనసభ్యుడిగా వాళ్ళకి న్యాయం చేయటం కోసం కనీస మాత్రపు ప్రయత్నం కూడా చెయ్యని జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత అక్కడ ప్రజల్లో కూడా ఒక విరక్తి కలుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో అటు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన ఇంటిలో ఎదుర్కొంటూ ఉన్నాడు ఇవాళ. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సునీత గారు లేవనెత్తిన ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు. వివేకానంద రెడ్డి గారి హత్యకు న్యాయం జరగాలి అని చెప్పని ఆమె సుప్రీంకోర్టు వరకు అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నది వాస్తవం. అటువంటి పోరాటం చేస్తున్నామని రేపటి రోజున నీకు కూడా ప్రమాదకర పరిస్థితులు తలెత్తొచ్చు, ఎందుకు ఇంతటి పోరాటం చేస్తున్నావు అని చెప్పని ఆమె హితులు సన్నిహితులే ఆమెని సున్నితంగా హెచ్చరించారని కూడా ఆమె మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయినా సరే నిర్భయంగా ఆమె న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది. 6 సంవత్సరాల కాలం పైగా గడిచిపోయినా కూడా ఇప్పటికీ కేసు ఇంకా ఇన్కంక్లూజివ్గానే ఉన్న నేపథ్యంలో, ఇప్పటికీ ట్రయల్ స్టేజ్కి కేసు చేరని నేపథ్యంలో, ఆమె అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆమె పులివెందులు రావడానికో వివేకానంద రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడానికో ఆమె భయపడాల్సిన నెస్టీ లేదు. 100% ఆమె లేవనెత్తిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. న్యాయం కోసం పోరాడుతున్న నేను భయపడాలా, తప్పు చేసిన వ్యక్తులు భయపడాలా? 100% మన ముందు లారీల మీదో ట్రాక్టర్ల మీదో చూస్తూ ఉంటాం, బురీ నజర్ వాళ్ళే తెరా మూకాలా అని చెప్పని, చెడు చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని చెప్పని. ఎవడు తప్పు చేస్తున్నాడో వాడిలోనే ఆ గిల్టీనెస్ ఉంటుంది. ఇవాళ రాజకీయాలను, హోదాలను, పదవులను అడ్డం పెట్టుకొని తాము చేసిన తప్పుల్ని ఇవాళ ప్రజల పరిగణలోకి తీసుకోవటం లేదు కదా, మనకు ఓట్లేసి మనకు అధికారం కట్టబెడుతున్నారు కదా, మనకు హోదాలు దక్కుతున్నాయి కదా అని చెప్పని ఇవాళ ఏ తప్పు చెయ్యని వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటే వాళ్ళ రొమ్మిరుచుకొని తిరిగినా కూడా వాళ్ళ వెనకున్న నేర చరిత్ర ఏంటనేది వాళ్ళ సమాజానికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి కూడా తెలుసు. ఆ రోజు సతీష్ రెడ్డి పేరు కూడా చేర్చి సంతకం పెట్టమని అడిగారట. మరి ఈరోజు సతీష్ రెడ్డి పేరుని అంటే వాళ్ళ పార్టీలో చేరితే సతీష్ రెడ్డి పేరు వేయాలి ఇంకా. అంటే ఇక్కడ ఆ రోజున
బీటెక్ రేవో సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం లేదు అని చెప్పని ఆ కంప్లైంట్ రాసుకొచ్చిన వాళ్ళకి తెలుసు. ఎవరి ప్రమేయంతో ఎవరు సూత్రధారులుగా ఎవరు పాత్రధారులుగా ఈ హత్య జరిగింది అని చెప్పని దస్తగిరి సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ద్వారా పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు కుండబద్దలు కొట్టినట్టు తెలియజేయడం జరిగింది. సిబిఐ కూడా పూర్తి స్థాయి సాంకేతిక ఆధారాలతోటి హత్యకు ముందు ఎవరెవరు సమావేశం అయ్యారు, హత్య తర్వాత ఎవరెవరు సమావేశం అయ్యారు, ఎంత డబ్బు చేతులు మారింది, ఎవరెవరు ఎంతెంత డబ్బు అందుకున్నారు అన్న అంశాలను కూడా స్పష్టంగా ఛార్జ్షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు సతీష్ రెడ్డినో బీటెక్ రవినో ఆదినారాయణ రెడ్డి గారినో బూచిగా చూపించి జరిగిన హత్య కేసుని రాజకీయంగా ఆ ఎన్నికల్లో తాత్కాలికంగా తమకి అనుకూలంగా మలుచుకోవటంలో వాళ్ళు సక్సెస్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆఖరికి ఆ చనిపోయిన వివేకానంద రెడ్డి గారి సతీమణిని కూతుర్ని ఎన్నాళ్ళలో కన్విన్స్ చేయలేకపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి షర్మిల గారిని కూడా కన్విన్స్ చేయడానికి ఎన్నాళ్ళు అంటే కొన్నాళ్ళు మభ్యపెట్టగలిగారు, కొన్నాళ్ళు తమకు అనుకూలంగా ప్రచారం వాళ్ళతో కూడా చేయించుకోగలిగారు. కానీ అసలు సిసల వాస్తవం ఏంటనేది వాళ్ళకి రిలీజ్ కావడానికి ఎన్నాళ్ళు టైం పట్ల. మనం కొన్ని కొటేషన్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. మనం న్యాయస్థానాల్లో కూడా సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది, నిజం నిలకడ మీద తేలుతుంది అని చెప్పని ఉంటుంది, నిజం నిప్పు లాంటిది అంటారు. ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు నిజాన్ని కప్పిపెట్టగలుగుతారు, కానీ శాశ్వతంగా నిజాన్ని కప్పిపెట్టగలగటం అనేది అసాధ్యం. 100% ఎవరి గిల్టీనెస్ వాళ్ళ చేతే ఏదో ఒక తప్పులు చేయిస్తుంది. మరి ఇప్పుడు ఇవాళ తాత్కాలికంగా సాక్ష్యాధారాలు చెరిపేశాం, రక్తపు మడుగులు కడిగేశాం, మేము తగిన దెబ్బలకి కుట్లేసాం, మేము పూలమాలలతోటి డెకరేట్ చేశామని చెప్పని తాత్కాలికంగా తృప్తిపడి వాళ్ళ సొంత మీడియాలో సహజ మరణంగా ప్రచారం చేశారు. కానీ అది హత్య అని చెప్పని నిర్ధారణ అయింది కదా, పోస్టుమార్టం జరిగింది కదా, అది గొడ్డలి దెబ్బలు అని చెప్పని నిర్ధారణ అయ్యాయి కదా. ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరు చంపారు అనేది ఇవాళ విచారణ సంస్థకి తేట తెలవైంది కదా, అరెస్టులు అయినాయి కదా. కాకుంటే ఇంకా అసలు సిసలు దోషులు కొందరు అంటే తాత్కాలికంగా ఇప్పటికీ బయటపడగలిగారు. ఈరోజు వాళ్ళకున్న అధికారంతోటో హోదాతోటో డబ్బుతోటో వాళ్ళకున్న ఎంపీల సపోర్టుతోటో వాళ్ళు విచారణ వాళ్ళ తలుపు తట్టకుండా తాత్కాలికంగా ఆపుకోగలిగితే ఆపుకోగలిగి ఉండొచ్చు, కానీ ఎల్లకాలం అది సాధ్యం కాదు. 100% ఈ జరిగిన ఘోరానికి, ఈ జరిగిన నేరానికి, వాళ్ళ ద్వారా జరిగిన ఈ పథక రచనకి, వాళ్ళ ద్వారా వెచ్చించిన డబ్బుకి, వాళ్ళ ద్వారా కప్పిపెట్టబడ్డ వాస్తవాలకి 100% మూల్యం చెల్లించే సమయం సందర్భం వచ్చే తీరుతుంది. ఇవాళ డాక్టర్ సునీత గారో ఇంకొకరో భయపడి దాక్కోవాల్సిన నష్టే లేదు. ఆమె వైపు చూసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడగలిగే నైతికత అక్కడున్న ఏ ఒక్కడికి లేదు. ఆమెని ఫేస్ చేయగలగటం కానీ ఆమెన్న ప్రాంతానికి వచ్చి ఆమెకి ఆపదో కీడో తలపెట్టగలగాలని చెప్పిన సాహసం చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. అటువంటి ధైర్యానికి ఎవడైనా ఒడిగట్టే పరిస్థితే కనుక ఉత్పన్నం అయితే 100% వాళ్ళ గొయ్యి నిలువున వాళ్ళకు వాళ్ళే తవ్వుకున్నట్టు అవుద్ది. కాబట్టి ఏంటంటే సునీత గారు ఆమె ధైర్యం, ఆమె స్థైర్యం ఇవాళ ఆమెని నిటారుగా నిలబెట్టిని ఎవరెవరు ఏమేం తప్పు చేశారనేది వాళ్ళకున్న గిల్టీనెస్ ఆమె ముందు వాళ్ళని మరుగుజ్జులుగా మార్చింది. చివరికి ఒక్క ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు మీరు పులివెందుల ప్రజలో లేదా కడప ప్రజలో సమాధానం చెప్పాలని మొదట అన్నారు కదా, మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆ దిశగా ఏమన్నా ప్రజలు రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకటైతే వాస్తవం, ఇవాళ బీటెక్ రవి సాహసించి తన సతీమణిని పోటీకి పెట్టడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంలోనే ఆ ఎన్నిక ఎలా రూపాంతరం చెందబోతూ ఉంది, ఆ ఎన్నిక ఫలితం ఎటు డిసైడ్ కాబోతుంది అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆల్రెడీ గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగానే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. అలాగే అంతకుముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన నాడు కూడా స్వయానా వివేకానంద రెడ్డి గారు బీటెక్ రవి గారు పోటీ చేసిన సందర్భంలో కూడా పులివెందుల నియోజకవర్గంలోనే బీటెక్ రవికి మెజార్టీ రావడం జరిగింది. ఇవాళ అసెంబ్లీకి హాజరు కానీ, అలాగే 2 సార్లు తండ్రి కొడుకులను ముఖ్యమంత్రులుగా చేస్తే తమ నియోజకవర్గ అంశాల పట్ల కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డి, గండికోట రిజర్వాయర్లో నీళ్లున్న ఆ నీళ్లని తమ పొలాలకి పారించడం కోసం డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే
ఆ పథకాన్ని శాశ్వతంగా 5 సంవత్సరాల పాటు దాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఒక విఫల ప్రయోగంగా ఆ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అక్కడున్న గండికోట టూరిజం ప్రాజెక్టుకు కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే 5 సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి కనీసం అటువంటివి చెయ్యొచ్చు అనే ఆలోచన కూడా రాని నేపథ్యాన్ని అక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరి ద్వారా అయితే తమకి లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంది, అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఎవరు సన్నిహితంగా ఉన్నారు, ఇవాళ అసెంబ్లీకి హాజరుగానే జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అవ్వటం వల్ల మనకు అనుకూరే ప్రయోజనం ఏంటి లేదు? ఈ 4 సంవత్సరాలు ఇంకా అధికారంలో కొనసాగే ఎన్డీఏ కూటమికి నుంచి ఇవాళ కీలక నాయకుడిగా ఉన్న బీటెక్ రవికి వెన్నుదన్నుగా నిలబడటం వల్ల తమకు కలిగే లబ్ధి ఏంటనేది అంచనా వేయలేనంతటి అమాయకులు పులివెందుల ప్రజలు కాదు. కాబట్టి ఇవాళ 100కి 100 పులివెందుల ప్రజలు ఒక వైజ్ డెసిషన్ తీసుకుంటారు. బీటెక్ రవికి వెన్నుదన్నుగా నిలబడతారు. బీటెక్ రవి సతీమణి అక్కడ గెలిపించడం ఖాయం. రైట్.